హలో ఎవ్రీవన్. మార్చ్ 24th వరల్డ్ టీబీ డే సందర్భంగా టీబీకి సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం. 1882లో రాబర్ట్ కాక్ టీబీకి సంబంధించిన బ్యాక్టీరియాని డిస్కవర్ చేసినప్పటి నుంచి 100 ఏళ్ళు దాటినా ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా చాలామంది టీబీ ఇన్ఫెక్షన్తో సఫర్ అవుతున్నారు. టీబీ వల్ల కొంతమంది మరణిస్తున్నారు కూడా. సో ఇప్పటికీ టీబీతో మరణాలు సంభవించడానికి కారణం టీబీ ఇన్ఫెక్షన్ చాలా మందిలో చాలా లేట్గా డయాగ్నోజ్ అవ్వడము, టీబీకి సంబంధించి సొసైటీలో చాలా స్టిగ్మాస్ అంటే అపోహలు ఉండడము, సోషల్ బ్యారియర్స్ వల్ల కూడా డాక్టర్ దగ్గరికి చాలా లేట్గా రావడము లాంటి కారణాలు కనిపిస్తున్నాయి. సో టీబీ వచ్చింది లేదా టీబీ ఉండొచ్చు అని మేము పేషెంట్కి కానీ పేషెంట్ ఫ్యామిలీకి కానీ చెప్పినప్పుడు వాళ్ళలో వచ్చే ఒక రకమైన భయం మేము ఎప్పుడు చూస్తుంటాము. సో టీబీ కూడా మిగతా ఇన్ఫెక్షన్ల లాగే ఒక రకమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. సో టీబీకి కూడా సరైన ట్రీట్మెంట్ ఇవ్వడము, సరైన కాలంలో డయాగ్నోస్ చేయడం ద్వారా టీబీ నుంచి కంప్లీట్గా క్యూర్ అవ్వవచ్చు. సో టీబీ మన శరీరంలో ఏ భాగానికైనా చాలా అవయవాలకి రావచ్చు. సో అందులో ముఖ్యంగా లంగ్స్కి సంబంధించిన టీబీ చాలా ఫ్రీక్వెంట్గా చూస్తుంటాము. సో టీబీ లంగ్స్ని ఎఫెక్ట్ చేసినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే, సో చాలా వరకు ఎక్కువ కాలం దగ్గు, అంటే 10 రోజులకు మించి 2 వారాలకు మించి దగ్గు ఉండడము, దగ్గుతో పాటు తెమడ లాంటిది రావడము, కొంతమందిలో చాలా లో గ్రేడ్ ఫీవర్ చాలా ఎక్కువ కాలం 2 వారాలు 1 నెల మించి లో గ్రేడ్ ఫీవర్ ఎస్పెషల్లీ ఈవినింగ్స్ నైట్స్ వస్తుండడం కూడా చూస్తుంటాము. చాలామంది చాలా లో గ్రేడ్ సిమ్టమ్స్తో అంటే వీక్ అవ్వడము, శరీరం పరంగా చాలా బలహీనం అవ్వడము, కొంతమందిలో బరువు తగ్గిపోవడం కూడా చూస్తుంటాము. సో ఇలాంటి లక్షణాలతో సఫర్ అవుతున్నప్పుడు తొందరగా మీ పల్మనాలజిస్ట్ని కలిసి ఆ ప్రాబ్లమ్ని డయాగ్నోస్ చేయించుకోండి. సో చాలా ఈ డయాగ్నోసిస్ ప్రాసెస్లో ఈ చెస్ట్ ఎక్స్రే లాంటివి చేయడం ద్వారా, ఎక్స్రేలో ఇన్ఫెక్షన్ ఉంటే ఈ తెమ్మడ పరీక్షలు చేయడం ద్వారా టీబీని డయాగ్నోస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ ఒకసారి తెమ్మడ పరీక్షలో టీబీ డయాగ్నోజ్ అయిన తర్వాత అది డ్రగ్ సెన్సిటివ్ టీబీనా, డ్రగ్ రెసిస్టెంట్ టీబీనా అనేది కొన్ని రకాల పరీక్షల ద్వారా కన్ఫర్మ్ చేసుకోవడం జరుగుతుంది. ఒకవేళ డ్రగ్ సెన్సిటివ్ టీబీగా నిర్ధారణ అయితే 6 నుంచి 9 నెలల ట్రీట్మెంట్ అనేది ఉండడం జరుగుతుంది. అన్ని చాలా వరకు అవి నోటి ద్వారా వేసుకునే టాబ్లెట్లే ఉంటాయి. సో ప్రతిరోజు మందులు తీసుకోవడము, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినప్పుడు డాక్టర్ని తొందరగా కలిసి వాటిని నయం చేయించుకోవడము, అండ్ డాక్టర్ ఎన్ని రోజులు సజెస్ట్ చేస్తే అన్ని రోజులు కంప్లీట్ ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా టీబీ నుంచి పూర్తిగా బయటపడవచ్చు. అంతేకాకుండా చాలామందిలో మొదలయ్యే ప్రశ్న, టీబీకి ఒకసారి ట్రీట్మెంట్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ టీబీ మళ్ళీ రావచ్చా? సో చాలా వరకు టీబీ ఇన్ఫెక్షన్ అనేది మన ఇమ్యూనిటీ, మన రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల ఈ టీబీకి సంబంధించిన జబ్బు అనేది రావడం జరుగుతుంది. సో మీ ఇమ్యూనిటీ మెయింటైన్ చేసుకోవడం ద్వారా, సరైన ఆహారం తీసుకోవడం ద్వారా, రోజుకి 6 నుంచి 7 గంటల నిద్ర ఉండేలాగా చూసుకోవడం ద్వారా, ఈ స్ట్రెస్ ఫ్రీ ఉండడం వల్ల, తగినంత వ్యాయామం చేయడం వల్ల మనకి ఈ కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళలో, షుగర్ లాంటివి ఉన్న వాళ్ళలో, డయాబెటీస్ ఉన్న వాళ్ళలో, అదర్ కోమార్బిడిటీస్, గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్, కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో ఆ కోమార్బిడిటీస్ని కంట్రోల్లో ఉంచుకోవడం ద్వారా మీ ఇమ్యూనిటీని, రోగ నిరోధక శక్తిని మెయింటైన్ చేయడం ద్వారా ఈ టీబీకి సంబంధించిన జబ్బు రాకుండా చూసుకోవచ్చు. ఒకసారి ట్రీట్మెంట్ తీసుకుని నయమైన వాళ్ళలో కూడా మళ్ళీ ఈ ప్రాబ్లం రాకుండా చూసుకోవచ్చు. సో ఈ వరల్డ్ టీబీ డే సందర్భంగా టీబీకి సంబంధించిన అవేర్నెస్ పెంచుకొని మీరు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ, మీ స్నేహితులు కానీ, మీకు తెలిసిన వాళ్ళు కానీ టీబీకి సంబంధించిన లక్షణాలతో సఫర్ అవుతున్నట్టు అనిపిస్తే వాళ్ళని త్వరగా డాక్టర్ని సంప్రదించి టెస్టులు చేయించుకొని వ్యాధి నిర్ధారణ చేసుకొని ట్రీట్మెంట్ మొదలు పెట్టేలాగా వాళ్ళని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ.